హలో గాయ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను చెప్పబోయేది సాంస్క్రిట్ సబ్జెక్ట్లో ఫస్ట్ లెసన్. యాక్చువల్లీ సాంస్క్రిట్లో పద్యభాగ్ ఇంకా గద్యభాగ్ అంటూ 2 పోర్షన్స్ ఉంటాయన్నమాట. సో ఈ వీడియోలో మనం పద్యభాగంలో నుంచి విక్రమాంకస్య ఔదార్యం అనే లెసన్ గురించి నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వెయిట్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేసుకుందాం. లెసన్ పేరు వచ్చేసి విక్రమాంకస్య ఔదార్యం. ఈ లెసన్ బిల్హన మహాకవి అనే కవి రచించిన విక్రమాంక దేవ చరితం అనే ఒక మహాకావ్యం నుండి తీసుకోవడం జరిగింది. ఈ బిల్హనుడు అనే వ్యక్తి విక్రమాదిత్యుడి రాజ్యంలో ఆస్థాన పండితుడిగా ఉండేవాడు. ఇతని యొక్క అమ్మగారి పేరు నాగదేవి, ఇంకా ఇతని తండ్రి గారి పేరు జ్యేష్ఠ కలుషులు. ఇక్కడితో మన కవి పరిచయం కంప్లీట్ అయింది. ఇంకా స్టోరీలోకి వెళ్తే, ఆహవమల్లుడు అనే మహారాజు దక్షిణ భారతదేశంలోని కర్ణాటక అనే ప్రాంతాన్ని పాలించేవాడు. అంటే సౌత్ ఇండియాలో కర్ణాటక అనే ప్రాంతాన్ని పాలించేవాడు. ఈ రాజుకు 3 కొడుకులు ఉన్నారు. పెద్దవాడి పేరు సోమదేవుడు, రెండో కొడుకు పేరు విక్రమాదిత్యుడు, మూడో వాడి పేరు జయసింహుడు. ఇక స్టోరీలోకి వచ్చేస్తే, ఈ ఈ కింగ్డమ్ యొక్క కింగ్షిప్ని ఈ 3 కొడుకుల్లో ఆ రాజు ఎవరికి అప్పచెప్తాడు అని చెప్పేసి. సో అయితే ఈ 3లో రెండో కొడుకైన విక్రమాదిత్యుడు చాలా శక్తివంతుడు, ధైర్యవంతుడు, ఇంకా చాలా మంచివాడు కూడా. ఇతడు యుద్ధ విద్యలో ఇంకా శాస్త్ర విద్యలో చాలా గొప్ప నైపుణ్యం కలవాడు. అయితే ఆహవమల్లుడు వయసు పైబడడంతో తన మహారాజు బాధ్యతలని తన 3 కొడుకుల్లో ఎవరో ఒకరికి అప్పగించాలి అని, అందుకు ఎవరైతే తగినవారో తెలుసుకుందామని 3 ప్రవర్తనని గమనించసాగాడు. అయితే 3లో విక్రమాదిత్యుని నైపుణ్యాన్ని, సామర్థ్యాన్ని గమనించిన ఆహవమల్లుడు తన రెండవ కొడుకైన విక్రమాదిత్యునికే మహారాజు బాధ్యతలు అప్పగించాలి అని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇటువంటి సమర్థుడికి నా రాజ్య బాధ్యతలను అప్పగిస్తే నా రాజ్యమును శత్రువులు ఎవ్వరూ ఆక్రమించలేరు, ఇంకా నా రాజ్యం కూడా చాలా సేఫ్గా ఉంటుంది అని అనుకుంటాడు. ఇలా అనుకుని విక్రమాదిత్యుణ్ణి తన దగ్గరికి పిలిచి, నేను నీకు రాజ్యపాలన బాధ్యతలను అప్పగించాలనుకుంటున్నాను, దానికోసం నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్తాడు. ఈ మాటలు విన్న విక్రమాదిత్యుడు ఇలా అంటాడు, నాన్నగారు, నాకన్నా పెద్దవాడైన నా అన్నగారు సోమదేవుడు ఉండగా నేను రాజ్య బాధ్యతను ఎలా తీసుకోవాలి? అన్నగారు సోమదేవుడే తగినవాడు, తనకే ఈ రాజ్య బాధ్యతలను ఇవ్వమని తండ్రికి వివరిస్తాడు. ఇంకా పెద్ద కొడుకి అధికారం ఇవ్వకుండా నాకు ఇస్తే మన వంశగౌరవం పాడవుతుంది అని చెప్తాడు. అంతేకాదు, ప్రజలు కూడా నేనేదో పదవి కోసం అన్నగారిని మోసం చేశానని నన్ను అపార్థం చేసుకుంటారు. ఇంకా ఆహవమల్ల రాజు తన పెద్ద కొడుకుని కాదని రెండో కుమారుడికి రాజ్యం అప్పగించాడు, రాజ్యధర్మం పాటించలేదు అంటూ అవమానిస్తారు, మనల్ని చాలా చెడుగా దూషిస్తారు అంటూ పరిస్థితిని వివరిస్తాడు. అందుకే రాజధర్మం ప్రకారం మీరు మహారాజుగా ఉండండి, అన్నగారు సోమదేవుడు యువరాజు పదవిని పొందుతాడు, మీ ఇద్దరికీ రాజ్యపాలనలో నేను సహాయం చేస్తాను అంటూ తండ్రికి పరిస్థితి మొత్తాన్ని వివరిస్తాడు. లేదు విక్రమాదిత్య, నా మాట విను అంటూ ఆహవమల్ల రాజు తన కొడుకుకి నచ్చజెప్పాలని ఎంత ప్రయత్నించినా విక్రమాదిత్యుడు తన మాటలు వినలేదు. ఇది చూసిన రాజు చాలా ఆశ్చర్యపోయాడు. విక్రమాదిత్యుని మాటలు విన్న తర్వాత తన రెండవ కొడుకు విక్రమాదిత్యుడి వల్లనే తన వంశగౌరవం పెరుగుతుంది అని చాలా సంతోషపడ్డాడు. తరువాత విక్రమాదిత్యుడు తన అన్న సోమదేవుడి గారి శక్తి సామర్థ్యాలను గురించి తండ్రికి చెప్పి యువరాజ పదవిని అప్పగించాడు. అంతేకాని తండ్రి అడగగానే పదవీ వ్యామోహంతో నాకే ఆ పదవి కావాలి, నేనే ఆ అధికారంలో ఉండాలి అంటూ ఎక్కడా చెప్పలేదు. ఇలా తనకు యువరాజు అయ్యే అవకాశం తనంతట తానే వచ్చినా కూడా తనకు అది వద్దని తన అన్నకు ఆ పదవిని ఇప్పించి విక్రమాదిత్యుడు తన ఔదార్య గుణమును ప్రకటించెను. అంటే తన గొప్ప దాన గుణాన్ని ప్రకటించాడు. ఈ లెసన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.